ఈరోజు మన స్టూడియోలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ కటికల శివభాగ్యరావు గారు ఉన్నారు. వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఇంపార్టెంట్ అయింది ఒకటి ఏంటంటే ఎస్సీలకి మత స్వేచ్ఛ అనేటువంటిది పెట్టారు. అది వినడానికి కొద్దిగా కాంట్రవర్సీగా ఉన్నా కూడా దాని యొక్క వివరాలు ఏంటి, మేనిఫెస్టోలో ఆ యొక్క గ్యారంటీ చేర్చడానికి కారణం ఏంటి అనే విషయాన్ని, ఆ యొక్క మేనిఫెస్టో ఆ పాయింట్ యొక్క వాళ్ళ ఉద్దేశం ఏంటనే దాన్ని వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఏ మతమైనా తీసుకోవచ్చు అనేది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అలాంటప్పుడు ఈ దేశంలో ఒక్క ఎస్సీలకు మాత్రమే మతం తీసుకునే అధికారం లేదు. అన్ని కులాలకి ఏ మతమైనా తీసుకోవచ్చు. ఒక రెడ్డి క్రిస్టియానిటీకి వెళ్ళొచ్చు, క్రిస్టియానిటీ తీసుకుంటాడు, రెడ్డే. కాపు క్రిస్టియానిటీ తీసుకోవచ్చు, కాపే. సో ఈ విధంగా ప్రతి ఒక్క బ్రాహ్మణ్ ఈ విధంగా చాలామంది క్రిస్టియానిటీ తీసుకున్నప్పుడు కూడా వారు క్యాస్ట్ ఎక్కడ మారలా. కానీ ఈ దేశంలో ఒక్క ఎస్సీలకు మాత్రమే మత స్వేచ్ఛ లేదు. 75 సంవత్సరాలు అయిపోయింది, మత స్వేచ్ఛ లేదు. క్రిస్టియానిటీ తీసుకుంటే ఎస్సీగా క్యాస్టే మారిపోతుందని చెప్తున్నారు. ఎంత దారుణమైన విషయం అంటే చెప్పడానికి వెళ్ళారు. దానికి మళ్ళీ కేసులు పెట్టడం. సో అందుకని ప్రతి ఒక్క వ్యక్తికి, ఓసీలకి రిలిజియన్ మారితే క్యాస్ట్ మారదు, బీసీలకి రిలిజియన్ మారితే క్యాస్ట్ మారదు, ఎస్టీలకి రిలిజియన్ మారితే క్యాస్ట్ మారదు. మరి ఎస్సీలకి ఎందుకు రిలిజియన్ మారితే క్యాస్ట్ మారిపోతుంది? సో అందుకని చాలా అబ్జెక్షనబుల్ పాయింట్ ఇది. ఇంకోటి ఏమంటారంటే మత మార్పిడి. మత మార్పిడి బలవంతంగా చేస్తే మత మార్పిడి. నువ్వేమో టెంపుల్లోకి రానివ్వు, టెంపుల్లోకి వస్తే మళ్ళీ అంటావు. మరి ఏదో ఒకటి పూజ చేసుకోవాలి కదా. మసీద్ కన్నా వెళ్ళాలా, చర్చి కన్నా వెళ్ళాలా, ఇక్కడ ఉంది అది, లేకపోతే ఇంకా దేనికన్నా వెళ్ళాలి. ఆ స్వేచ్ఛ ఈ జాతికి ఏదైతే 22% జనాభా ఉన్నారో ఎస్సీలు, 22% అంటే ఆల్మోస్ట్ 1/5, మోర్ దాన్ 1/5% ఉన్న జనాభాకి ఈ రాష్ట్రంలో మత స్వేచ్ఛ లేదు. దీనికి తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మత స్వేచ్ఛ ఉండాలి. ఇక మత మార్పిడి, మనం ఇండియా నుంచి చాలామంది అమెరికా వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళ పొజిషన్ ఏంటి అక్కడ? మరి వాళ్ళు అక్కడ టెంపుల్స్ వచ్చినాయి, చాలా క్రిస్టియన్ వీటికంటే కూడా ఎక్కువ టెంపుల్స్ వచ్చినాయి, అక్కడ కూడా పూజలు నడుస్తున్నాయి. మరి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే అక్కడ మన పొజిషన్ ఏంటి? అన్ని దేశాల్లో ఇండియన్స్ ఉన్నారు, ప్రతి కంట్రీలో ఇండియన్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ కూడా ఉన్నారు. వారి రిలిజియన్ పాటిస్తున్నారు. అలాంటప్పుడు మనకెందుకు అభ్యంతరం? ఎందుకు కొట్టుకోవాలా, ఎందుకు తన్నుకోవాలి, ఎందుకు కొట్టాలా? ఎవరిష్టం వాళ్ళది. సో మతాన్ని స్వేచ్ఛ ఉండాలని మా స్లోగన్ కంపల్సరీగా మా మేనిఫెస్టోలో. ఎస్సీలకు మాత్రమే మత స్వేచ్ఛ లేదు కాబట్టి మేము మా పార్టీ తరఫున మత స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉండాలనేసి మేము ప్రతిపాదిస్తున్నాం. ఆ స్టాండ్ మీదే మేము ఉంటాం. థ్యాంక్ యూ.